సౌర విద్యుత్ ద్వారా దేశం 2030 నాటికి 500 గిగావాట్ల స్వదేశీ తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపై స్పష్టమైన దృష్టితో ముందుకు సాగుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్తును ప్రోత్సహించడానికి ఒక సమగ్ర విధాన చట్టాన్ని అభివృద్ధి చేసిందన్నారు. ఇది ఫలితాలను ఇస్తూ మన రాష్ట్రం భారతదేశపు సౌర తయారీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుండడం సంతోషంగా ఉందని అన్నారు. తాము రాష్ట్రానికి మరిన్ని తయారీదారులను తీసుకొచ్చి దేశ పర్యావరణ పరివర్తనను నడిపించడంతో పాటు ప్రజలకు లక్షలాది ఉద్యోగాలను కూడా సృష్టిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సౌర విద్యుత్ తయారీ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని, భారత్ సౌర తయారీ కేంద్రంగా రాష్ట్రం ఎదుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దేశం నిర్దేశించుకున్న హరిత లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా స్థానికంగానే సౌర విద్యుత్ పరికరాల తయారీని ప్రోత్సహించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. 2030 నాటికి 500 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని సాధించాలనేదే మన దేశపు సమున్నత లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా సౌర విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన అన్ని రకాల పరికరాలను దేశీయంగానే తయారు చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సౌర విద్యుత్ పరికరాల తయారీని ప్రోత్సహించేందుకు ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించి అమలు చేస్తోందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు భారతదేశ సౌర విద్యుత్ తయారీ కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మరింత మంది తయారీదారులు ఆకర్షించడం ద్వారా భారతదేశ హరిత ఇంధన పరివర్తన ప్రక్రియలో మన రాష్ట్రం చురుకైన పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఈ పరిశ్రమల ద్వారా మన రాష్ట్ర ప్రజలకు లక్షలాదిగా ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. భారత్కు ఉన్న సామర్థ్యం రీత్యా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆచరణే సాధ్యమేనన్నారు. ఎన్డీఏ భాగస్వామిగా తమిళనాడు ఎన్నికల్లోనూ తన వంతు పాత్ర పోషిస్తారని చెప్పారు. ఈవీఎంలపై ఆరోపణలు అర్ధరహితమన్న పవన్ 2019లో అవే ఈవీఎంలతో వైసీపీ గెలిచిందని గుర్తు చేశారు. తమిళనాడులో త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించడం తథ్యమని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడు ఎన్నికల్లో అవసరమైతే ప్రచారం చేస్తానని అంటూ ఎన్డీఏ కూటమి గెలుపు కోసం పనిచేయటానికి తాను ఎప్పుడు సిద్ధమేనని తేల్చి చెప్పారు. చెన్నైలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ వర్క్షాప్లో జనసేనాని పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలుగు మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నాయనార్ నాగేంద్రన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జాతీయ కన్వీనర్ అనిల్ ఆంటోనీ, బీజేపీ తమిళనాడు నేతలు అర్జునమూర్తి, చక్రవర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ జమిలీపై స్టాలిన్ తన నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు. తరచూ ఎన్నికల వల్ల కేంద్రంపై భారం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని అంటూ కొత్త పార్టీ పెట్టిన హీరో విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈవీఎంలపై వైసీపీకి ఓ విధానం లేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. 2019లో వైసీపీ గెలిచింది కూడా ఈవీఎంలతోనే గుర్తు చేశారు. సనాతన ధర్మంపై నిరంతరం దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశమే సనాతన ధర్మ భూమి అంటూ మన దేశంలో రామాలయం లేని ఊరు లేదని చెప్పారు. This is very honest request to Honorable CM of Tamil Nadu, Sri Thiru Stalin Avargal, to recall his decision and to support one nation, one election. We have to understand the amount of resources. In the world, they say, we all know that US presidential elections are the most expensive. In last elections, India has crossed, our country has crossed American elections. And the amount of resources we are spending, close to 800 days we are losing in 5-year time because of consistent and constant electoral process, some way or the other. Either way, in one state, 3-4 states, continuously the electoral process happens, election preparedness, post-elections, pre-elections, and depending on that, the strategies change for the other states. And we are caught up in an entire cycle of electoral process. We are not really focusing on development. That's what Honorable PM Modi's vision is. And as he's been doing a tremendous hard work and tremendous growth. From 14th to we came 4th place in growth index. And we have to understand that. Imagine if you have a stability, electoral stability, a political stability and electoral stability is very essential for the growth of democracy, the growth of our nation.
This is what I came here to appeal and also to make people understand. The youth of this country, the youth of Tamil Nadu, we are talking about you. We are talking about your future. Either we win elections or doesn't make a difference. But every time your valuable time is caught up in electoral process, it is going to affect your lives. And for my personal example, I can tell you, we came almost in another few more days, I think we're going to finish 1 year term. సరైన సమయంలో సరైన నాయకత్వంతో పాటు ఒకే ప్రభుత్వం నిరంతరాయంగా అధికారంలో కొనసాగడం వల్ల వివిధ రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి వనగూరిన ప్రయోజనాల్ని మహానాడు వేదికగా తెలుగుదేశం ఆవిష్కరించనుంది. సుస్థిర ప్రభుత్వంతోనే స్వర్ణాంధ్ర కళ సాకారం అనే థీమ్తో 3 రోజుల వేడుకలను కడప గడ్డపై నిర్వహించేందుకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు అన్ని ఏర్పాట్లు తుది దశకు వచ్చాయి. నేడు పార్టీ ప్రతినిధులు సభ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు తెలుగుదేశం పార్టీ మౌలిక సిద్ధాంతాలు, 6 సూత్రాల ఆవిష్కరణ, నియమావళి సవరణపై ప్రధాన చర్చ జరగనుంది. రెండో రోజు ప్రతినిధుల సభతో పాటు యుగపురుషుడు ఎన్టీఆర్కు నివాళి, 6 సూత్రాల చర్చలో భాగంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన ముసాయిదా తీర్మానాలపై నేతలు విస్తృతంగా చర్చించనున్నారు. తొలి రోజు ఉదయం 8 గంటలకు ప్రతినిధుల నమోదుతో మహానాడు పండుగ ప్రారంభం కానుంది. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలు ప్రారంభించనున్నారు. తర్వాత పార్టీ జెండా ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన, ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించనున్నారు. మా తెలుగు తల్లికి గీతాలాపనతో కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. అనంతరం మరణించిన పార్టీ కార్యకర్తలు, నేతలకు మహానాడు వేదిక ద్వారా సంతాపం తెలపనుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదిక అనంతరం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుల స్వాగత ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం అధినేత చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఇక మహానాడు వేడుకల్లో భాగంగా 29వ తేదీ ఆఖరి రోజు పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికతో పాటు బహిరంగ సభ నిర్వహించనున్నారు. బహిరంగ సభకు పార్టీ శ్రేణులు లక్షలాదిగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వందలాది మంది పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మహానాడును పురస్కరించుకుని కడప గడప పసుపుమయం అయింది. తెలుగుదేశం స్వాగత ద్వారాలు, నేతల కటౌట్లు, ఫ్లెక్సీల, జెండాల పసుపు తోరణాలతో నగరం కళకళలాడుతోంది. ఇప్పటికే టీడీపీ మంత్రులంతా కడపకు చేరుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే చేరుకున్న మంత్రి నిమ్మల రామనాయుడు మహానాడు ప్రాంగణం వద్ద స్వయంగా పనులు చేపట్టారు. పార పట్టుకుని మట్టి పనులు చేశారు. తాను ఒక కార్యకర్తనే అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. వర్షం వల్ల మహానాడు ప్రాంగణంలోకి నీళ్లు చేరాయి. మహానాడు సభా ప్రాంగణ కమిటీ కన్వీనర్ మంత్రి నిమ్మల ఈ విషయాన్ని గమనించి స్వయంగా పార పట్టి సభా ప్రాంగణంలో మట్టిని చదును చేశారు. राकेश भाई तो चाहिए ना విద్యార్థుల భవిష్యత్ కోసం కృషి చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎమ్మెల్యే గద్దె అన్నారు. ఆనాడు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించిన విధంగా కొన్ని అసోసియేషన్ సంస్థలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేస్తున్నారని ఆయన అన్నారు. 8వ డివిజను బీఎస్ఆర్కే ఎంసీహెచ్ స్కూల్ నందు నెల రోజులు 10వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు ఉచితంగా సమ్మర్ మ్యాథ్స్ కోచింగ్ క్లాస్ తరగతులు ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోయపాటి శివరామకృష్ణయ్య స్కూల్ ఆంధ్ర మోటార్ మర్చెంట్స్ అసోసియేషన్ దత్తత తీసుకున్న దగ్గర నుంచి స్కూలు అభివృద్ధి చెందిందని తెలిపారు. స్కూల్కి మౌలిక సదుపాయాలు కల్పించారని తెలిపారు. 9వ తరగతి చదివి 10వ తరగతికి వెళ్లే వాళ్లకు 30 సంవత్సరాల అనుభవం ఉన్న అమరావతి బాలోత్సవ మెంబర్ ఎస్ లెనిన్ బాబు ద్వారా సమ్మర్ మ్యాథ్స్ కోచింగ్ క్లాస్ నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. అమరావతి బాలోత్సవ మెంబర్ ఎస్ లెనిన్ బాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుందని, ఆ భయం పోగొట్టడానికి ఫండమెంటల్ ద్వారా సులభంగా నేర్పించే విధంగా కోచింగ్ ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇటీవల 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన పాఠశాల విద్యార్థులను ఎమ్మెల్యే గద్దె సత్కరించారు. దానికి కొత్త కళ, ఆ స్కూల్కి స్ట్రెంగ్త్ దగ్గర 300-400 నుంచి 1200 దాకా పెరగటం, వీటన్నిటికి కూడా ప్రధానమైన కారణం అమ్మ అసోసియేషన్ వారు ఈ స్కూల్ను దత్తత తీసుకున్న తర్వాతే దీని దశ మారిందని చెప్పి
నేను అనుకుంటాను. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థుల భవిష్యత్తు వారిని తీర్చిదిద్దడం అమూల్యమైన కార్యక్రమం. యువతను తీర్చిదిద్దితే అది మన దేశానికి రాష్ట్రానికి సంపదగా అవుద్దని చెప్పి ఆలోచన చేసి అవకాశం ఉన్నవాళ్ళు ఒక్కొక్క స్కూల్ను దత్తత తీసుకుని ఆ స్కూల్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి మంచి పిల్లలుగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక పిలిపిస్తే ఆ పిలుపుకు మొట్టమొదటగా స్పందించిన అసోసియేషన్ ఏదైనా ఉందంటే అమ్మ అసోసియేషన్. వాళ్ళు స్పందించడమే కాదు, ఆ రోజున నా అదృష్టం, ఆ రోజున కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ పిలుపు ఇచ్చినప్పుడు ఈ అసోసియేషన్ వారు ముందుకు వచ్చినప్పుడు ఆ రోజు నేను చూశాను దగ్గరగా ప్రతి సూక్ష్మమైన అవసరం కానించి పెద్ద అవసరాలు కూడా తీర్చిన ఒక సంస్థ అమ్మ సంస్థ. ఎందుకంటే ఇది 10 మందికి తెలియాలా, 10 మందికి ఒక మార్గదర్శకంగా ఈ సంస్థ నిలబడాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను. ఒక స్కూల్ని దత్తత తీసుకోవడం అంటే ఏదేదో పై కార్యక్రమాలు కాకుండా మంచి టాయిలెట్స్ నిర్మాణం చేయటం, అక్కడ వంటశాల నిర్మాణం చేయటం, రూములకి అవకాశం తీసుకురావటం, ప్రభుత్వంని రిక్వెస్ట్ చేసి లేదా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి అవసరాలు తీర్చడమే కాకుండా లోన బల్లలు ఏర్పాటు చేసే దాంట్లో కానీ, టేబుల్స్ ఏర్పాటు చేసే దాంట్లో కానీ, మహిళా టీచర్లకు ఉన్న ఇబ్బందుల నుంచి వారికి అవసరాలను సమకూర్చడంలో కానీ అన్నీ కూడా ఒక వేదికను సమకూర్చడం అన్నీ కూడా చక్కగా సమకూర్చి స్కూల్కి ఇవాళ 1200 మంది స్ట్రెంగ్త్ వచ్చింది అంటే అది ఎంత గొప్పగా తీర్చిదిద్దబడిందో మనందరికీ అర్థమవుతుంది. వాటర్ మర్చెంట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, అసోసియేషన్ మెంబర్స్ కృషితో ఈ బోయపాటి శివరామకృష్ణయ్య స్కూల్ మేము దత్తత తీసుకున్నాం. వారి యొక్క అందరి సహాయ సహకారాలతో ఈ స్కూల్ని 2014లో మేము దత్తత తీసుకున్న కాడి నుంచి స్కూల్కి అవసరమైనటువంటి బుక్స్, షూస్, మొత్తం వాళ్ళకి కావాల్సిన బెల్టు, పుస్తకాలు అన్నీ మేమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ స్కూల్కి కావాల్సిన ఆడిటోరియం మేమే అరేంజ్ చేసాం. అలాగే ఈ స్కూల్కి కావాల్సిన మిగతా ఎమ్మెల్యే గారు గద్దారామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఈ స్కూల్కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ మా ద్వారా ఏర్పాటు చేయడం అవుతుంది. మా కాన్సెప్ట్ అలా ఈ స్కూల్కి 100% రావాలనే ఉద్దేశంతో మేము ఈ కాన్సెప్ట్ తీసుకున్నాము. అలాగే మాకు దీన్ని సద్వినియోగం చేయడానికి లెనిన్ మాస్టర్ గారు కూడా వచ్చి ఆయన సహాయ సహకారాలు ఉచితంగా అందించి రాబోయే తరాలకి పర్సంటేజ్ కోసం కృషి చేశారు. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. యోగాచరణను నిత్య జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యకర జీవితాన్ని సొంతం చేసుకుంటూ ఆరోగ్య భారత్ సాకారానికి కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. విజయవాడలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం గాంధీ హిల్ పై నిర్వహించిన యోగాంధ్రలో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు లక్ష్మీషా తెలిపారు. ఆరోగ్యవంతమైన శరీరం, ఆరోగ్యవంతమైన మనస్సు కలిగి ఉండాలని చెబుతూ దేహాన్ని దేవాలయంగా భావించి జీవితాంతం ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చిన మహాత్ముని ఆశయాల కీర్తి శిఖరమైన గాంధీ కొండపై యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గాంధీ హిల్ ఫౌండేషన్, జిల్లా యంత్రాంగం, ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 6 గంటలకు జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా పాల్గొని యోగాసనాలు అభ్యసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్ర 2025లో భాగంగా ప్రజలకు యోగాతో కలిగే ప్రయోజనాలను వివరించి జీవితాంతం ఆచరించేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పర్యాటక ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు కూడా యోగా ఔన్నిత్యంపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న లక్ష్మీశ ఇందులో భాగంగా తొలుత గాంధీ హిల్పై నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. ఇదే విధంగా భవానీ ద్వీపం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం, కొండపల్లి ఖిల్లా తదితర ప్రాంతాల్లోనూ యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు గాంధీ హిల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గాంధీ పిసి కాజా, ఇతర ప్రతినిధులు పాల్గొనగా బీహార్ యోగా విశ్వవిద్యాలయ స్వామి భక్తి చైతన్య, ఏపీ టూరిజం ప్రతినిధులు శిల్ప, ప్రసన్నలక్ష్మి, కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. దగ్గరగా పెట్టండి, మరీ దగ్గరికి కలిపేయక్కర్లేదు, కొంచెం దగ్గరగా బ్యాలెన్స్డ్గా ఉంచుకోండి. శ్వాస పీలుస్తూ ఆసన ఇది. రైట్ లెగ్ని ఫోల్డ్ చేయండి. రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి స్లోగా చేతులు బ్యాలెన్స్ చేసుకుంటూ పైకి కళ్ళు మూసుకొని బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. రైట్ స్లోగా పక్కకి కూర్చొని పాదాలు ముందుకు చాపేసేయండి.
ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు తీసుకొచ్చిన ఫిర్యాదులను అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 20 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళికకు సంబంధించినవి 5, ఇంజనీరింగ్ 9, రెవెన్యూ సంబంధించినవి 1, వైద్య మరియు ఆరోగ్యం 4, ఎస్టేట్ మొత్తం కలిపి 17 ఫిర్యాదులను అందుకున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ నిర్వహించారు. ప్రజలు తీసుకువచ్చిన ఫిర్యాదులను శాఖాధిపతులు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారుల దగ్గరకు స్వయంగా వచ్చి పరిశీలించి శాశ్వతమైన పరిష్కారాన్ని తీసుకువచ్చే విధంగా చూస్తామని తెలియజేశారు. ఈ సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 20 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళికకు సంబంధించినవి 5, ఇంజనీరింగ్ 9, రెవెన్యూకు సంబంధించినవి 1, వైద్య మరియు ఆరోగ్యం 4, ఎస్టేట్ మొత్తం కలిపి 17 ఫిర్యాదులు అందుకున్నారు. అధికారులు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ప్రాజెక్ట్ డాక్టర్ డి చంద్రశేఖర్, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, రీజనల్ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, వెటనరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ సూర్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి న్యాయస్థానంలో మరోసారి నిరాశ ఎదురైంది. నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను నూజివీడు కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తనపై నమోదైన అభియోగాలను రద్దు చేయాలని కోరుతూ వంశీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరం మాజీ శాసనసభ్యులు వైసీపీ నేత వల్లభనేని వంశీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ కార్యకర్త సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు సహా పలు కేసుల్లో అరెస్టై దాదాపు 100 రోజులకు పైగా విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న వంశీకి ఇప్పట్లో కష్టాలు తీరేలా లేవు. కొన్ని కేసుల్లో వంశీకి బెయిల్ రాగా మరికొన్ని కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను ఏలూరు జిల్లా నూజివీడు కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తనపై నమోదైన అభియోగాలను రద్దు చేయాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్పై నూజివీడు కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలను కోర్టు క్షుణ్ణంగా పరిశీలించింది. అనంతరం వల్లభనేని వంశీ అభ్యర్థనను తోసిపుచ్చుతూ బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు న్యాయవాది తీర్పు వివరించారు. ఇదిలా ఉంటే నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీకి నిన్న శ్వాస సంబంధిత సమస్య తీవ్రం కావడంతో వెంటనే వంశీని పోలీసులు గుంటూరు జీజీహెచ్కి తరలించారు. జీజీహెచ్లోని న్యూరాలజీ విభాగం వైద్యులు వంశీకి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే వంశీకి అవసరమైన స్లీప్ టెస్ట్ చేసేందుకు పరికరాలు అందుబాటులో లేకపోవడంతో వేరొక ఆసుపత్రికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం వంశీని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కేవలం 15,000 రూపాయలు అప్పు తీర్చలేదన్న కారణంతో తన కుమారుడు దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడని గూడూరుకు చెందిన గిరిజన మహిళ అంకమ్మ అన్నారు. కన్నీటి పర్యంతమైన తల్లి అంకమ్మ మీడియా ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. తన బిడ్డను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని గూడూరుకు చెందిన గిరిజన మహిళ అంకమ్మ అన్నారు. బాధితురాలు అంకమ్మ సోమవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో వెట్టి నిర్మూలన సంఘం సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త ఒకరి వద్ద 15,000 రూపాయలు అప్పు చేసి తీర్చలేకపోయామని, అప్పు తీర్చే వరకు ఒక కుమారుడిని తన వద్ద ఉంచాలని అప్పు ఇచ్చిన వ్యక్తి ఒత్తిడి తీసుకురాగా ఒక బిడ్డను అతని వద్ద ఉంచినట్లు తెలిపారు. అప్పు వడ్డీతో కలిపి 45,000 రూపాయలు ఇవ్వాలని అతను డిమాండ్ చేశాడని, చివరకు బకాయి సొమ్ము సమకూర్చుకొని ఇవ్వడానికి వెళ్లినప్పుడు బాలుడు కనిపించలేదని తెలిపారు. ప్రత్యుత్తరంగా బాలుడు ఎక్కడికో వెళ్లిపోయాడని, ఆసుపత్రిలో ఉన్నాడని, చివరికి పారిపోయాడని నిందితుడు సాకులు చెప్తున్నాడని చెప్పారు. చివరకు పోలీసులను ఆశ్రయించగా బాలుడు మృతి చెందినట్లు నిర్ధారణ అయిందని, మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రాంతాన్ని నిందితుడు చూపాడని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై వెట్టి నిర్మూలన సంఘం కార్యదర్శి సునీల్ కుమార్ మాట్లాడుతూ అంకమ్మ కుటుంబం తాత్కాలికంగా తిరుపతిలో బాధితుల పెంపక కేంద్రంలో పనిచేసి తర్వాత అంకమ్మ భర్త మృతి చెందడంతో అప్పు పేరుతో కుటుంబాన్ని పనిచేయింపజేస్తూ వచ్చిన వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డారని తెలిపారు. నిందితుడిపై బాల కార్మిక చట్టం, జువెనైల్ జస్టిస్ చట్టం, ఎస్సీ ఎస్టీ అట్టయాచార నివారణ చట్టం సహా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంకమ్మ మాది గూడూరు మండలం నెలటూరు గ్రామం సాటుపాలెము మేము ఉండేది. మేము ఉండేది దొత్తులలో శివారెడ్డి కాడ పని చేసుకుంటున్నాము. మా అమ్మ
మా అమ్మ 15,000 డబ్బులు తెచ్చింది అక్కడ ఆవుల కాడ స్వీట్ అంగట్లోకి అని చెప్పి నెలకి 25,000 అని చెప్పింది. మమ్మల్ని తొడుక్కోపోయింది అక్కడికి. ఆడ తొడుక్కోపోయినాక 15,000 డబ్బులు, సెల్ ఫోను, సామాను, కూరగాయలు ఎన్ని కొనుక్కున్నాము, దబ్బర్లు ఎన్ని కొనుక్కున్నాము. లాస్ట్కి ఎన్ని డబ్బులు ఖర్చు అయిపోయినాక ఆవుల కాడ అని చెప్పేలాకి నా భర్త ఆవుల కాడ స్వీట్ అంగట్లోకి అని చెప్పేలాకి అవన్నీ కాదు, మీరుండేది ఆ బాతుల కాడ, మీరు ఎన్నికి మేము ఈ నెలకు ఇచ్చేది 10,000 మీకు ఇచ్చేది, అంత డబ్బులు మేము ఇచ్చేయలేము అని చెప్పి మళ్ళీ రాంగ్ మాట్లాడినారు. నీ బాయికి తొందరలు ఏడో దిగడకు పని కుదిరి డబ్బులు తెచ్చి కట్టేస్తాడు, సరే అట్టే పోదురులే అని చెప్పినాడు. పోయినాక సరే మీరు మూటము అన్నీ కట్టుకొని బాతులు అని వస్తుంది, నేను బాతులన్నీ యానికి ఎక్కించినాక తర్వాత అట్టే పోండి అని చెప్పి బాతులన్నీ యానికి ఎక్కిచ్చేసుకున్నాడు. ఊటుకోటలో పెట్టుకున్నాడు బండి. నా మాధ్యలు సరే మీరు పోతున్నారు కదా పిల్లోడిని పంపించండి స్వీట్ అంగట్లో, స్వీట్లో ఎండ తింటా బోదురు బస్సులో సత్యవేడు బస్సులు ఎక్కండి, ఆ నుంచి కాళహస్తి నుంచి గూడూరుకు బోదురు అని చెప్పాడు. ఆయన పిల్లోని దొరుకుని మా పాపను కూడా పిలిచి మీ పాపను కూడా పంపించండి, నేను ఏమి నేను పంపిలే. ఆ బాబును ఒకటినే తీసుకొని ఆయన బైకులో తీసుకోపోయినాడు. ఇంటికి తీసుకోపోయి మళ్ళీ ఇద్దరు పోయినారు కానీ ఒక్కడే వచ్చిండు. మా పిల్లోడు ఏడంటే ఇంటికాడ ఉన్నాడు, మీరు మూట ముళ్ళు కట్టుకోండి నేను పోతున్నానని చెప్పి బాతులు ఆయన ఎక్కినాడు. మేము రోజు మళ్ళీ ఫోన్ చేస్తే అమ్మ తను వేరే వాళ్ళు కైలల్లోకి బాతులు వెళ్ళిపోయినాయి, తాత అన్నానికి ఏడుకోపోయిండు, నన్ను ఒక్కదాన్ని పెట్టేసి లేక నేను కూర్చోని వేరే వాళ్ళు పొలంలో బాతులు వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి తగు చేసినారు. తగు చేస్తే మా తాత వచ్చి ఎగిస్తే ఎదురు మీద కర్రతో సన్న కర్ర తీసుకుని ముడ్డు చుట్టూరు కొట్టేసాడు. అమ్మ ఎట్టంటే అటు కొట్టేసాడు, ఏడ్చిండు. మాకు ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా దృష్టికి ఈ యొక్క సమస్య రావటం జరిగింది. ఈ సమస్య మీద మేము స్పందిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు ఒక ప్రెస్ మీట్ జాయింట్గా అడ్రస్ చేయడం ద్వారా ఈ సమస్య రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలని, అదేవిధంగా ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగం అదేవిధంగా మన పాలకులు వెంటనే స్పందించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మేము అడ్రస్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ మాత్రమే కాదు, ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ ఎప్పటికప్పుడు తాత్కాలికమైన పరిష్కార మార్గం, తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే జరుగుతుంది, కానీ శాశ్వత పరిష్కార మార్గం అనేది దొరకటం లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పథకం ప్రకారం విశాఖ ఉక్కు కార్మికులను తొలగించే ప్రయత్నాలను చేపట్టిందని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మోడీ సేవ ఆపి కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మె పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్నారని, ఈ సమ్మెను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేయాలని, తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధిలోకి తీసుకోవాలని కోరుతూ విశాఖ కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు మద్దతుగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులు లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఇప్పటికే విధుల నుంచి తొలగించిన కార్మికులను తిరిగి పనుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను పోలీసు భద్రత మధ్య వలయంలోకి తీసుకెళ్లడం, కార్మికులపై బెదిరింపులు కొనసాగడం మానుకోవాలని అన్నారు. చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల చూపుతున్న ప్రేమ కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 11,000 కోట్లు కేవలం అప్పులకే సరిపోతున్నాయని, ప్లాంట్ అభివృద్ధికి నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్మికుల న్యాయమైన పోరాటానికి తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. జూన్ 9వ తేదీన మందకృష్ణ మాదిగ గన్నవరం మండలం చింతకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంద వేణుబాబు తెలిపారు. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. మందకృష్ణ మాదిగ రాష్ట్రానికి రానున్న సందర్భంగా ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చారు. గన్నవరం మండలం చింతకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ రాక సందర్భంగా గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జి మంద వేణుబాబు అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రముఖ దళిత నేత మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు లభించడం పట్ల ఎంఆర్పీఎస్, ఎంఎస్సీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాలుగా సామాజిక న్యాయ ఉద్యమాలు నడిపిన ఆయనకు ఈ గౌరవం రావడం గర్వకారణమని పేర్కొన్నారు. పేద ప్రజల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా న్యాయం కోసం పోరాడిన నాయకుడు మందకృష్ణ మాదిగ అని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ఏబీసీడీ వర్గీకరణ సాధ్యమైందని పేర్కొన్నారు.
జూన్ 9వ తేదీన మందకృష్ణ మాదిగ రాష్ట్రానికి రానున్న సందర్భంగా ఎంఎస్సీ, ఎంఆర్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చారు. జూన్ 9వ తారీఖున చింతకుంట గ్రామంలో బాబు జగ్జనరావు గారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జూన్ 9న బాబు జగ్జనరావు గారి విగ్రహావిష్కరణకి మహాజన నేత పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు రావటం మాకెంతో ఆనందంగా ఉంది. మరి వర్గీకరణ జీవోని పాస్ చేసుకొని అట్లాగే ఇటు వచ్చి పద్మశ్రీ అవార్డు రేపు 27న అందుకొని గన్నవరం గడ్డకి అడుగు పెడతాం. మరి ఈ యొక్క గన్నవరం ప్రాంత ఎంఆర్పిఎస్ నాయకులుగా మేమెంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాము. మరి పద్మశ్రీ తీసుకొని వర్గీకరణ సాధించుకొని తొలిసారిగా గన్నవరం గడ్డ మీద అడుగు పెడుతున్న మాదిగల మహాత్ముడు పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారికి ఘన స్వాగతం పలకాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి గ్రామం నుంచి కూడా వందలాదిగా కార్యకర్తలు వచ్చి గన్నవరం నుంచి స్వాగతం పలికి చింతకుంట గ్రామానికి తీసుకెళ్తానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉన్న మాదిగ ఉపకులాలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సహకరించాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.